హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయాభవనం రెండవ భాగం కథ విందాం. అర్ధరాత్రి సమయంలో ఉలిక్కిపడి లేచింది యువరాణి విద్యావతి. యువరాణి, లేవండి, వెంటనే మనం రాజప్రాసాదం చేరుకోవాలి అంటూ వృద్ధ పరిచారిక కమల పక్కన నిలబడి తట్టి లేపసాగింది. ఈ అపరాత్రి వేళ ఎందుకు, ఇప్పుడేమైంది అని అడిగింది విద్యావతి అనుమానంగా. మహారాజుగారు హఠాత్తుగా అస్వస్థతకు లోనయ్యారట. తమని చూడాలని కలవరిస్తున్నారట. మనల్ని తీసుకువెళ్ళటానికి పడవవాడు వచ్చాడు అన్నది కమల ఎంతో విచారంగా. జుట్టు చిందరవందరగా ముందుకు విరబోసుకుని ఉండటం వల్ల మసక చీకటిలో ఆమె ముఖం విద్యావతికి స్పష్టంగా కనిపించలేదు. ఈ విడిది భవనం నుంచి కదలకూడదని జ్యోతిష్కులు చెప్పారు కదా అని అడిగింది విద్యావతి. నిజమే, రాజుగారు రాణిగారు ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నారట. కానీ రాజుగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవటంతో మిమ్మల్నే రాజప్రాసాదానికి రమ్మని ఆజ్ఞాపించారు. రాజదంపతుల కోరిక మేరకే మనం అక్కడికి వెళుతున్నాము. రేపే మనం ఇక్కడికి తిరిగి రాగలము అన్నది కమల. విద్యావతి పడకపై నుంచి లేచింది. ఇరువురు భవనం నుంచి వెలుపలికి వచ్చి పడవను సమీపించారు. ఆకాశమంతా మేఘాలు నిండి ఉండటం వల్ల వెన్నెల మసకమసకగా ఉన్నది. అందువల్ల భవనం నుంచి మామూలు మార్గంలో కాకుండా వేరొక దారిలో నడుస్తున్న విషయం యువరాణి గ్రహించలేకపోయింది. కమల ఆమె కన్నా ముందు కొంత దూరంలో గబగబా నడిచి పడవలోకి చేరి యువరాణికి చెయ్యి అందించింది. యువరాణి పడవలో కూర్చోగానే పడవ తీరం నుంచి బయలుదేరింది. యువరాణి నిద్రమత్తులో పడవలో ఒక మూలగా కూర్చున్నది. కమల ఆమె పక్కనే కూర్చున్నది గాని ఏమీ మాట్లాడలేదు. యువరాణి కూడా తన తండ్రి ఆరోగ్యము హఠాత్తుగా ఎందుకు చెడిందో, ఇప్పుడెలా ఉన్నదో అన్న విచారంతో ఉండటం వల్ల పడవ అవతలి తీరం చేరటానికి మామూలు కన్నా మరింత ఎక్కువ సమయం పట్టిందన్న విషయం కూడా గమనించలేదు. అవతలి తీరంలో మేనా బోయిలతో సిద్ధంగా ఉన్నది. యువరాణి మేనాలోకి చేరగానే నలుగురు బోయీలు దాన్ని మోసుకుంటూ వేగంగా నడవసాగారు. పరిచారిక కమల మేనా వెంట నడిచి వస్తున్నదని భావించిన యువరాణి కొంతసేపటికల్లా అలాగే నిద్రపోయింది. మేనా హఠాత్తుగా ఒకవైపుకు వాలటంతో యువరాణి మేల్కొన్నది. రాజప్రాసాదానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు. మరి మేనా ఎందుకు ఇలా వాలుగా వెళుతుందన్న అనుమానంతో యువరాణి మేనా తెరను పక్కకు తొలగించి వెలుపలికి చూసింది. చుట్టూ అరణ్యం. బోయీలు మేనాను ఒక కొండ మీదకు మోసుకు వెళుతున్నారు. ఆమె మేనాకు ముందు వెనక ఇరువైపులా పరిశీలించి చూసింది. పరిచారిక కమల జాడ కనిపించలేదు. తను రాజప్రసాదానికి వెళ్ళటం లేదని యువరాణి గ్రహించింది. మరి ఎక్కడికి తీసుకువెళుతున్నారు? అది అరణ్య మధ్యంలో. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆమె బోయీల్ని ఆపి సంగతి అడగదలుచుకోలేదు. కొంతసేపటికి బోయీలు మేనాని కిందకి దించారు. యువరాణి, ఇక మీరు వెలుపలికి రండి అని ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది. విద్యావతి మేనా నుంచి వెలుపలికి వచ్చి చుట్టుపక్కల కలయి చూసింది. చుట్టూ అరణ్యం, ఎదురుగా బ్రహ్మాండమైన భవనం. రూపురేఖలలో, వేషధారణలో అచ్చంగా తన పరిచారిక కమలలా ఉన్న స్త్రీ పక్కన కనిపించింది. ఆమె సరోవర విడిది భవనం నుంచి తన వెంట వచ్చిన స్త్రీ అని యువరాణి గ్రహించింది. ఆమె చూడటానికి కమలలాగే ఉన్నది, కానీ కంఠస్వరంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించింది. యువరాణి, రండి, ఇక మీదట మీకు ఈ భవనమే నివాస స్థానం అన్నది ఆ స్త్రీ. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అడిగింది యువరాణి. ఆ స్త్రీ మాట్లాడలేదు. అసలు నువ్వెవరివి? ఇక్కడికి నన్నెందుకు ఇలా రహస్యంగా తీసుకువచ్చావు? మా తండ్రి అనారోగ్యం పాలయ్యారని వెంటనే నన్ను చూడాలంటున్నారని చెప్పావు కదా. మరి ఇప్పుడు ఆయన ఎక్కడా? ఈ భవనాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే. ఇది ఎవరిది? అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది యువరాణి. యువరాణి, ఆగ్రహించకండి. మీ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెబుతాను. ఈ బ్రహ్మాండమైన భవనం పేరు మాయాభవనం. ప్రస్తుతానికి మీరు ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. మరొక్క ముఖ్య విషయం ఏమిటంటే
మీకు ఈ భవనంలో ఎవరి నుంచి కానీ ఎటువంటి ఆపద రాదు. మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది. మీకు ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటాము అంతవరకు అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆ స్త్రీ. ఎంతవరకు? నువ్వెవరివో చెప్పనేలేదు అని ప్రశ్నించింది యువరాణి. మీరు నన్ను మీ పరిచారిక పేరుతో కమల అనే పిలవవచ్చు అని ఆమె కొంతసేపు ఆగి, మా యజమాని ఉండాలని అనుకున్నంత కాలము మీరిక్కడే ఉంటారు అన్నది. ఎవరు మీ యజమాని అని గద్దించి అడిగింది యువరాణి. ఆ విషయం మీకు క్రమంగా దానంతట అదే తెలుస్తుంది. ఇప్పుడు నా మాట విని లోపలికి వెళ్దాం రండి. విడిది భవనంలో మీకు నిద్రాభంగమైంది కాబట్టి మీరు వెంటనే తిరిగి నిద్రపోవటం అవసరం అన్నది ఆ స్త్రీ దృఢమైన కంఠస్వరంతో. ఆ తర్వాత ఆమె దూరంగా నిలబడిన బోయిలకేసి తిరిగి, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది. వాళ్ళు ఆమెకు వంగి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె విద్యావతిని తన వెంట రమ్మని చకచకా భవనం మెట్లెక్క సాగింది. విద్యావతి ఆమెను అనుసరించింది. ఆ మాయాభవనం అత్యంత సుందరంగా ఉంది. విశాలమైన గదుల గోడలకు, స్తంభాలకు అందమైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. తిరిగిన చోటల్లా విద్యావతి ప్రతిబింబాలు కనిపించాయి. ఆ స్త్రీ విద్యావతి భవనం ముందున్న విశాల మంటపాన్ని దాటి భవనం చివర ఉన్న మెట్ల దగ్గరకు చేరారు. అక్కడి నుంచి వాళ్ళిరువురూ మెట్లెక్కి భవనం పైభాగంలోని విశాలమైన గదిలోకి అడుగుపెట్టారు. ఆ గది మనోహరమైన మణిమాణిక్యాలతో, పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉన్నది. అక్కడి ప్రతి వస్తువు వింత కాంతులతో మెరుస్తున్నది. ఎటు చూసినా అద్దాలు అమర్చబడి ఉన్నాయి. ఆ విశాలమైన గదిలో ఒకవైపు ఉన్న పట్టు పాన్పు చూపి, యువరాణి మీరిక్కడ హాయిగా నిద్రపోవచ్చు. నేను వచ్చి లేపే వరకు లేవనవసరం లేదు అన్నది ఆ స్త్రీ అధికారం ధ్వనించే కంఠస్వరంతో. విద్యావతి ఆమె చెప్పిన దానికి కాదనటం ఇష్టం లేక మౌనంగా పాన్పు మీదకు చేరి మేను వాల్చి కళ్ళు మూసుకున్నది. ఆ స్త్రీ తననెందుకు ఇక్కడకు తీసుకువచ్చింది? ఇప్పుడు తండ్రి ఆరోగ్యం ఎలా ఉన్నదో, తను కనిపించకపోతే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో కదా. వృద్ధ పరిచారిక కమల సరోవర విడిది భవనంలోనే ఉండిపోయిందా? భగవంతుడా, ఆమెకెలాంటి ఆపద రాకుండా కాపాడు. మాయాభవనంలో తనకు మునుముందు ఎలాంటి అనుభవాలు కలుగనున్నాయో కదా అని ఆమె రకరకాలుగా ఆలోచించసాగింది. సేనానాయకుడు ఉగ్రసేనుడు మహారాణి వజ్రేశ్వరీదేవి సహోదరుడు. పడవవాడి వెళ్ళి రాజు రమ్మన్నారని చెప్పగానే ఉగ్రసేనుడు హుటాహుటిన బయలుదేరి విడిది భవనాన్ని చేరాడు. రాజు సంగతి చెప్పాడు. సేనానాయకుడు పడవవాణ్ణి చూశాడు. వాడు చేతులు జోడించి, నిన్న మధ్యాహ్నం పరిచారకులిద్దరినీ సరోవరం దాటించి అక్కడే ఉండిపోయాను ప్రభు. ఆ తర్వాత అక్కడి నుంచి కదలనే లేదు. రాత్రి కూడా అదే పడవలోనే ఎప్పటిలాగా పడుకొని నిద్రపోయాను. యువరాణి గారి సంగతి నాకేం తెలియదు ప్రభు అన్నాడు. ఉగ్రసేనుడు మౌనంగా కొంతసేపు ఆలోచించి రాజుతో, ప్రభు, దీవికి దరిదాపులలో ఇది తప్ప మరొక పడవ లేదు. కాబట్టి యువరాణి పడవలో వెళ్ళి ఉండే అవకాశం లేదు. సరోవరం అవతలి గట్టు చాలా దూరంలో ఉన్నది. కొన్ని చోట్ల మరీ లోతుగాను ఉన్నది. కాబట్టి ఆమె ఈదుకుంటూ వెళ్ళటానికి సాధ్యం కాదు. పైగా ఆమెకు అలా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరో దొంగచాటుగా విడిది భవనంలోకి ప్రవేశించి యువరాణిని మంచి మాటలతో వంచించి గాని బలవంతంగా గాని తీసుకొని వెళ్ళి ఉండాలి. అంటే విద్యావతిని ఎవరో అపహరించుకొని వెళ్ళారు అన్నాడు. రాజు మౌనంగా తల పంకించాడు. పరిచారిక కమలను మాత్రం విడిది భవనంలోనే ఉంచి రాజు, రాణి, ఉగ్రసేనుడు పడవలోకి వచ్చి కూర్చున్నారు. పడవ ముందుకు కదిలింది. విద్యావతి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెను ఎవరు అపహరించి ఉంటారు? ఆమె ఆచూకీ తెలుసుకుని ఆమెని రక్షించడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముగ్గురు రాజభవనం చేరారు. వీరసేన మహారాజు సభామంటపంలో కొలువుదీరాడు. మంత్రులు, సేనానాయకులు, దండనాయకులు, సలహాదారులు అందరూ సభకు హాజరయ్యారు. రాజు వారికి యువరాణి అదృశ్యమైన సంగతి క్లుప్తంగా వివరించాడు.
రాజు మాటలు వినగానే సభలో ఒక మూల గుసగుసలు ప్రారంభమయ్యాయి. రాజు అటుకేసి తిరిగి చూశాడు. అప్పుడు రాజుగారి సలహాదారుడు ఒకడు లేచి నిలబడి, మహాప్రభువులు మన్నించగలమంటే ఒక చిన్న విన్నపం అన్నాడు. చెప్పు అన్నట్టు రాజు తల పంకించాడు. యువరాణి విద్యావతీదేవి గారిని వేసవి విడిది భవనానికి తరలించినప్పుడు దీవికి కట్టుదిట్టమైన కాపలా ఉంచకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. యువరానికి తోడుగా ఒక వృద్ధ పరిచారికను మాత్రమే పంపటము, ఆహార పానీయాలు తీసుకువెళ్లే పరిచారికలు సైతం వెంటనే తిరిగి రావాలని జ్యోతిషాచార్యులు నిబంధనలు విధించడం మరీ విడ్డూరంగా ఉన్నది అన్నాడు ఆ సలహాదారు. అతని మాటలు సభలో కొంత కలకలం పుట్టించాయి. ఈ విషయంలో వాచస్పతాచార్యులను శంకించడం భావ్యం కాదు. ఆయన రాజకుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన పట్ల మాకు అచంచలమైన విశ్వాసం ఉన్నది. పైగా నిన్న ఆయనే స్వయంగా జగత్పతాచార్యులతో పాటు వచ్చి ఈరోజు వేకువజామున వెళ్ళి యువరాణిని చూసి రమ్మని మాకు సలహా ఇచ్చారు. యువరానికి కాస్త క్లిష్టమైన దశ ఆరంభం కానున్నదని కూడా హెచ్చరించారు. అటువంటి వారిని శంకించడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజు. సభలో ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది. జగత్పతాచార్యుడెవరు అని అడిగాడు ఉగ్రసేనుడు. ప్రధాన జ్యోతిషాచార్యుల మిత్రులు. ఆయన కూడా గొప్ప జ్యోతిష్కుడు. వాచస్పతాచార్యులు ముఖ్య విషయాలలో ఆయనను సంప్రదిస్తూ ఉంటారు అన్నాడు రాజు. యువరాణి అదృశ్యమైన విషయం ప్రజలకు చాటింపు వేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సభ ముగిసింది. చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. నగర ప్రజలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి పలు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. యువరాణిని అపహరించేటువంటి నీచుడు మన రాజ్యంలో ఉండడు అన్నది ఒక వృద్ధురాలు. సరోవరానికి ఆనుకొని ఉన్న అరణ్యంలోని కొండ గుహలన్నీ అరచేతి గీతల్లా నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు నేను యువరాణిని వెతకటానికి బయలుదేరతాను అన్నాడు ఒక యువకుడు. ఈ లోపల యువరాణి అదృశ్యమైందన్న వార్త తెలిసిన వాచస్పతాచార్యులు రాజభవనం చేరి రాజును, ప్రభు, నేను విన్నది నిజమేనా అని అడిగాడు. జరగవలసిందేదో జరిగిపోయింది. అయినా ఇప్పుడు విద్యావతికి ఎటువంటి అపాయమూ రాకూడదు. అందుకు మనం చేయగలిగిందేమిటో సెలవివ్వండి. ఆమె క్షేమం కోరి నివాస స్థానంలో మార్పును సూచించింది మీరు. అక్కడ జరగకూడనిది జరిగిపోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడున్నదో కనుక్కునే మార్గం కూడా మీరే చెప్పాలి అన్నాడు రాజు గంభీరంగా. విద్యావతి చాలా సుకుమారి. ఆమె ఇప్పుడు ఎక్కడున్నదో కదా, ఆమెకు ఎటువంటి ఆపద రాకూడదు అన్నది మహారాణి కన్నీళ్లతో. వాచస్పతాచార్యులు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత రాజదంపతులను ఓదారుస్తూ, విచారించకండి మహారాజా, యువరానికి ఎటువంటి ఆపద రాదు. పూర్ణచంద్రుడికి పట్టే గ్రహణం లాంటిదే ఇది. నేను ఇప్పుడే వెళ్ళి ఆమె జాతకాన్ని మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆమె ఏ దిశలో ఉన్నదో తెలుసుకొని వచ్చి మీకు చెబుతాను అని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటికి చేరిన వాచస్పతాచార్యులు విద్యావతి జాతకాన్ని ముందు ఉంచుకొని దీక్షగా పరిశీలించసాగాడు. తాళపత్ర గ్రంథాలను తీసి చదవసాగాడు. ఎంతసేపటికి జగత్పతాచార్యుడి జాడ లేదు. ఆ రోజే కాదు, మరునాడు అతడు రాలేదు. 3వ రోజు కూడా రాలేదు. జగత్పతి ఎక్కడికి వెళ్ళాడా అని వాచస్పతాచార్యులు ఆశ్చర్యంతో ఆలోచించసాగాడు. యువరాణి ఉన్నట్టుండి నీరసించిపోవటం, అందుకు తాను సూచించిన నివారణోపాయం, ఆ విషయంగా తాను జగత్పతితో చర్చించిన సంగతి మొదలైన విషయాలు వాచస్పతి మనసులో కదలాడసాగాయి. జగత్పతి రాజవంశానికి చెందినవాడు. జగత్పతి పితామహుడు కైలాసపతి హిమగిరిరాజు త్రిలోకపతికి తమ్ముడు. వృద్ధుడైన అన్నకు సంతానం లేనందువల్ల ఆయన తదనంతరం తానే హిమగిరికి రాజు కాగలనని కైలాసపతి కలలుగన్నాడు. అయితే త్రిలోకపతి మరణానంతరం ఆయన సహోదరి కుమారుడు ఉమాపతి హిమగిరి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. కైలాసపతి రాజ్యభ్రష్టుడై అరణ్యాల పాలయ్యాడు. హఠాత్తుగా తనకు కలిగిన దురదృష్టానికి కారణం అన్వేషించడం వలన ఆయనకు క్రమంగా జ్యోతిష శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. దేశ దేశాలలోని జ్యోతిష్కులను, దైవజ్ఞులను సందర్శిస్తూ
మానవ జీవితాలలో విధి తీసుకువచ్చే మార్పులను గురించి తెలుసుకుంటూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. కైలాసపతి కుమారుడు గజపతి కూడా జ్యోతిషం పట్ల ఆసక్తి కనబరిచాడు. ఆయన తన కుమారుడు జగత్పతికి జ్యోతిష శాస్త్రంతో పాటు తాను పురాతన గ్రంథాల నుంచి, ఆటవిక జాతుల ప్రజల నుంచి నేర్చుకున్న మంత్రతంత్రాలను, మాయాజాలాన్ని నేర్పాడు. జగత్పతి రాజ్యభ్రష్టులైన తన తాత తండ్రులు అరణ్య మధ్యంలో నిర్మించుకొని ఉన్న భవనాన్ని మరింత బ్రహ్మాండమైన భవనంగా పునర్నిర్మించుకున్నాడు. అక్కడ ఏకాంతంగా మంత్రతంత్రాలలోనూ మాయాజాల విద్యలోనూ అహర్నిశలు దీక్షతో కృషి చేస్తూ ప్రావీణ్యతను పెంచుకోసాగాడు. జగత్పతి జ్యోతిష శాస్త్రము, మంత్రతంత్రాలతో మాత్రమే తృప్తి చెందలేదు. కాలం కలిసి వస్తే హిమగిరి రాజ్యానికి కాకపోయినా మరే రాజ్యానికైనా ఏనాటికైనా తాను రాజు కాకపోతాడా అన్న ఆశ కొద్దీ రాజ్యాంగ వ్యవహారాలను కూడా అధ్యయనం చేయసాగాడు. అతడు కలలుగన్న అవకాశం ఇప్పుడు తానుగా వచ్చి తలుపు తట్టినట్టు భావించాడు జగత్పతి. వీరగిరి రాజు ఏకైక కుమార్తె విద్యావతి సరోవర విడిది భవనంలో ఒంటరిగా ఉన్నది. ఈ క్లిష్టదశ పూర్తయిన వెంటనే యువరాణికి వివాహయోగం ఉన్నదని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు. విద్యావతి వివాహం తనతో అయినట్లయితే వీరగిరి సింహాసనం తన వశమవుతుంది కదా అన్న ఆలోచన జగత్పతిని ఒకచోట నిలబడనివ్వలేదు. రహస్యంగా వెళ్ళి సరోవర పరిసర ప్రాంతాల్ని పరీక్షించి చూశాడు. పడవ రేవుకు దూరంగా చెట్ల మధ్య ఉన్న చిన్న మార్గాన్ని కనుగొన్నాడు. ఎవరికీ తెలియకుండా అక్కడొక పడవను కూడా ఏర్పాటు చేశాడు. విడిది భవనంలో ఉన్న యువరాణిని రహస్యంగా అరణ్య మధ్య భాగంలో ఉన్న మాయాభవనానికి తరలించుకొని వెళ్ళి అక్కడే దాచి ఉంచి గ్రహస్థితి బాగుపడిన తర్వాత ఏమీ ఎరగనట్టు తనే ఆమెను తీసుకుని వెళ్ళి రాజుకి అప్పగించినట్లయితే రాజదంపతులు పరమానంద భరితులైపోతారు. కృతజ్ఞతాభావంతో వాళ్ళు యువరాణిని తనకే ఇచ్చి వివాహం జరపవచ్చు. జగత్పతి ఇలా ఆలోచించి తన పథకానికి కార్యరూపం ఇవ్వటానికి రంగంలోకి దిగాడు. అసలు విషయం తెలియని వాచస్పతాచార్యులు జగత్పతి కోసం ఎదురు చూశాడు. కానీ 3 రోజులైనా జగత్పతి జాడ కనిపించలేదు. 4వ రోజున వాచస్పతాచార్యులు రాజదర్శనానికి బయలుదేరారు. రాజభవనం చేరేసరికి అక్కడ సేనానాయకుడు ఉగ్రసేనుడు యువరాణిని వెతకటానికి భటులను నలువైపులకు పంపిన వివరాలను రాజుకు వివరిస్తున్నాడు. వాచస్పతిని చూడగానే రాజు విద్యావతి క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు. మహారాజా, ఈ విషయంలో మీకు అణుమాత్రం కూడా అనుమానం వద్దు. యువరాణి సురక్షితంగా ఉంటుంది. ఆమెకు ప్రాణభయం లేదు. గ్రహబలాన్ని బట్టి చూస్తే యువరాణి ఇప్పుడు రాజధాని నగరానికి పశ్చిమ దిశలో ఉండాలి. కాబట్టి ఆ దిశలో వెతికించడం మంచిది అన్నాడు వాచస్పతాచార్యులు. మన రాజ్యానికి పశ్చిమంగా కొండలు అడవులే కదా ఉన్నాయి. అయినా మన సైనికులు ఆ మహారణ్యంలో మానవ మాతృలు వెళ్ళగలిగేనంత దూరము వెళ్ళి వెతికి తిరిగి వచ్చారు. ఉత్తర దిశగా వెళ్ళిన సైనికులు మాత్రం ఇంకా తిరిగి రాలేదు అన్నాడు ఉగ్రసేనుడు. వాళ్ళు రాని ఆ తర్వాత జ్యోతిషాచార్యుల సలహా ప్రకారమే మరికొంతమంది సైనికుల్ని మళ్ళీ దక్షిణ దిశకు పంపుదాం. అది సరే కానీ ఎవరో ఒక యువకుడు విద్యావతిని వెతకటానికి అనుమతి కోరుతున్నట్లు చెప్పావు. ఎక్కడా యువకుడు? సైనికుల్ని తన వెంట పంపమంటున్నాడా ఏం అని అడిగాడు రాజు. లేదు మహారాజా, అతడు విద్యావతిని వెతకటానికి ఒంటరిగానే వెళతాడట. అందులో విజయం సాధిస్తే సరే సరి. ఒకవేళ ఆ ప్రయత్నంలో తను ప్రాణాలు కోల్పోయినట్లయితే వేరొక దిక్కులేని వృద్ధురాలైన తన తల్లి సంరక్షణ బాధ్యతలు మనమే స్వీకరించాలని ప్రార్థిస్తున్నాడు. ఆ యువకుని చూస్తుంటే సామాన్యుడిలాగా కనిపించడం లేదు. అతనికి ఒక అవకాశం ఇవ్వటం మంచిదనుకుంటాను. అందులో అతడు విజయం సాధించినా ఆశ్చర్యం లేదు అన్నాడు ఉగ్రసేనుడు. అలాగా, ఎక్కడా యువకుడు అని అడిగాడు రాజు. కోట గుమ్మం ముందే ఉన్నాడు. పిలిపించమంటారా అని అడిగాడు ఉగ్రసేనుడు. తీసుకురమ్మను అన్నాడు రాజు. ఆ యువకుణ్ణి లోపలికి తీసుకురమ్మని అక్కడ నిలబడిన ఒక భటుణ్ణి ఆజ్ఞాపించి ఉగ్రసేనుడు వాచస్పతాచార్యుల వైపు తిరిగి, మీరీ మధ్య జగత్పతాచార్యులను చూశారా అని అడిగాడు. లేదు, ఆయన నా వద్దకు వచ్చి 4 రోజులైంది. రోజూ వచ్చేవాడు.
ఇప్పుడు రాకపోవటం ఆశ్చర్యంగా ఉన్నది. మరేదైనా కార్యం మీద వేరెక్కడికైనా వెళ్ళాడేమో. ఆయన రాగానే మీ దగ్గరికి పంపించమంటారా అని అడిగాడు వాచస్పతాచార్యులు. వద్దు, 4 రోజుల క్రితం మీతో పాటు జగత్పతాచార్యులు కూడా రాజదర్శనానికి వచ్చాడని రాజుగారు చెప్పారు. ఇప్పుడు విద్యావతి గురించి ఆయన ఏమైనా చెప్పారేమో తెలుసుకుందామని అడిగాను అంతే అన్నాడు ఉగ్రసేనుడు. వాచస్పతాచార్యులు లేచి నిలబడి రాజుకు నమస్కరించి బయలుదేరబోయాడు. అంతలో భటులు ఒక యువకుణ్ణి అక్కడికి తీసుకువచ్చారు. అందమైన ఆ యువకుడి చురుకైన కళ్ళలోకి చూసి జ్యోతిషాచార్యులు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. యువరాణిని వెతికేటందుకు ఒంటరిగా వెళ్ళటానికి సాహసించిన ఆ యువకుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ ఆయన రాజప్రాసాదం వెలుపలికి వచ్చాడు. మాయాభవనం కథ 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.